audio jungle. దాని మీద ఎక్కువగా మీరు కూడా దయచేసి బేస్ అవ్వద్దంట. వారు చేశారు వీరు చేశారని దీంట్లో ఎంత మేము ఇస్తానంటున్నాం కదా. ప్రత్యేక హోదా లాంటిదే ప్యాకేజీ తెచ్చాను, అంతకంటే ఎక్కువ తెచ్చాను, అది మేము ఇస్తానంటున్నాం కదా. ఇది ఒక్కటే ఎందుకు ఆపుతానని మీరు అనుకోవాలి. ఇవ్వండి. అదే దానికి సంబంధించినటువంటి నిధులని అధ్యయనం చేసినటువంటి పెద్దలు ఎన్ని వేల కోట్లు కావాలి, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు వస్తుంది. ఈ 3,000 కోట్ల రూపాయలని 5 సంవత్సరాలకి 15,000 కోట్లు స్వదేశీ నుంచి నబార్డ్ నుంచి తీసుకోండి అని వారు అన్న సందర్భంలో దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు తీసుకోండి, స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయండి అని వారికి అన్నాం. వారు ఏర్పాటు చేయాలి అంతే. ప్రత్యేక హోదా క్లోజ్. అదే ఏమండి, అన్నీ ప్రధానమంత్రి చెప్పాలి. అన్నీ కాదండి, అన్నీ ప్రధానమంత్రి, హోంమంత్రి, తర్వాత అరుణ్ జైట్లీ గారు అని ఫైనాన్స్ మినిస్టర్ వారు చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్పకపోవడం తప్ప అసలు ఆందోళన చేయొచ్చా అనే దాన్ని గురించి మానేసి ఆందోళన ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత జైల్లో పెడతానన్న తర్వాత ఆ ఆందోళన చేయొచ్చా చేయకూడదా? ఇది కదా ప్రశ్న, ఇది కదా డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారు, శివాజీ బాబు గారు, ఆ బాబు గారు, ఈ బాబు గారు, శ్రీనివాస్ బాబు గారు, మీరు ఈ అందరూ అశోక్ బాబు గారు, మీ పాత్ర ఇందులో అన్నీ మీరు పెట్టుకుని మీరు పాత్రలు అయిపోయి మళ్ళీ మీరు ప్రశ్నలు తప్పదు కదా. మీకు దీన్ని ఏదో విధంగా పోషించాలి. మీ ఛానల్ అయితే కొత్తగా వచ్చిన ఛానల్ అంటే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన రంగులు వేసుకుని. ఆయనే ఉద్యమ నాయకుడిలాగా మాట్లాడేస్తున్నారు. ఇది ఈవేళ పరిస్థితి. నేను అడుగుతున్నా, 25,000 కోట్లు 16,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 25,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాగట్టే మీరు ఉద్యమం చేస్తున్నారా? మీ ఛానల్లో వేస్తున్నారా? 2 లక్షల కోట్లు అప్పు జరిగింది ఈ రాష్ట్రంలో, మీరు వేయగలుగుతున్నారా? ఒక్క బీజేపీని టార్గెట్ చేయాలని మీ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతుంది. చెప్పడానికి మాకేమీ ఇబ్బంది లేదు. దయచేసి ఆలోచించండి మీరు, దయచేసి. ఇది ఎంత మేరకు భావ్యం? ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు జరుగుతాయని జీవీఎల్ నరసింహారావు గారు ఒక బెదిరింపు ద్వారంతో మాట్లాడేది. ఇప్పుడు ఒక్క సీటు సార్ సీఎం గారు మాట్లాడింది ఎందుకో మీ చెవికి ఎక్కటం లేదు. ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీకి రానివ్వకుండా 0 చేస్తానని ఆయన అన్నాడు. మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? అనూహ్య పరిణామాలు ఏంటి? పార్టీకి ఒక అధ్యక్షుని వేసుకుంటాం, ముందుకు వెళతాం, పార్టీని బలోపేతం చేస్తాం, చెప్పవలసిన విషయాలు మీలాగే అడిగిన విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాం, ఏం జరిగింది కింద గ్రామాల్లో అనేదాన్ని మేము చెప్తాం. ఇవన్నీ అంటే అనూహ్య పరిణామాలు అంటే ఇవే. మీరు వేరే దయచేసి తీసుకోవద్దు, దాని గురించి ఎక్కువగా వేరే ఆలోచించద్దు. నేనే వేరే ఆలోచించొద్దు అంటున్నాను. ప్రతిదానికి ఆయన ఎలా అంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అణిచిపెట్టేస్తాను, ధర్మ పోరాటం చేస్తాను, అధర్మ పోరాటం చేస్తూ బాలకృష్ణకి చేత పచ్చిబూతులు తిట్టిస్తే కనీసం కూడా మాట్లాడకుండా ఈ తప్పు అన్నటువంటి ఛానల్ లేదు, ఈ తప్పు అన్నటువంటి ఛానల్ లేదు. ముఖ్యమంత్రి గారు నవ్వుతారు, భౌతిక దాడులు చేస్తున్నారు. మీరు ఏంటో మరి వీటిలన్నింటినీ కూడా బాధపడకండి సార్. మా బాధను అర్థం చేసుకోండి సార్. సార్ మా బాధను మీరు అర్థం చేసుకోండి సార్. మా బాధను మీరు అర్థం చేసుకోండి సార్. మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నా. కాదు సార్, మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నా. మిమ్మల్ని నేనేమి బాధ పెట్టను. మా బాధని మీరు అర్థం చేసుకోండి. రైట్ సార్. మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతున్నానంటే, మా బాధను మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా మీరు ఇది కూడా అడగండి. మేము అనలే.
మేము అనలేదండి. రైట్ అండి, మీరు చూపిస్తే థ్యాంక్స్ అండి, మీరు చూపిస్తే థ్యాంక్స్ అండి, అలాగే చూపిస్తే థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఇది అయిపోయిన తర్వాత 12 గంటలకు బయలుదేరి మంగళగిరిలో ఉన్న డీజీపీ గారి దగ్గరికి రాష్ట్ర పార్టీ బృందం నిన్న జరిగిన సంఘటన మీద. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.